హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసి నేను ముందు రోజు ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఫుల్ బిజీగా ఉంటాం కదా, అందుకనేసి ఏదో నాకు వచ్చింది ఫోన్లో చూసేసి అలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట. వినాయకుడు అయితే వచ్చేసారు. సో ప్రజెంట్ అయితే చూపించకూడదు కదా డెకరేషన్ ఐటమ్స్. ఎక్కడ పెట్టాలి? జై. అండ్ వినాయకుడిని తెచ్చినప్పుడే ఈ పూల కుండీలు తెచ్చారనమాట. అంటే డెకరేషన్కి బాగుంటుంది అని చెప్పేసి, అండ్ ముందుకు కూడా మనకి యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా ఆ రోజు తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పువ్వుల కుండీలు అన్నీ కూడా ఈరోజే తెచ్చారండి. డెకరేషన్ గురించేనా? ఇదిగోండి, ఈ టేబుల్ ఏమో ఆర్కేపురం నుంచి తెప్పించారండి. సో వినాయకుడిని అయితే ఇప్పుడే చూపించకూడదు కదా, సో ఆ విధంగా అయితే కవర్ చేసేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ కోసం ఏమేమో తీసుకొని వచ్చారనమాట. సో అవన్నీ ఇంకా డెకరేట్ అయితే చేయాలి. నేను కాదు, మా హస్బెండే చేస్తారు. ఇట్లాంటివి మా హస్బెండ్ కంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇల్లంతా కూడా కడిగేసాం, బయట కడిగేసాం, ముగ్గులు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేవగానే నేను షాక్ అయ్యాను. చాలా బాగా డెకరేట్ చేశారు మా హస్బెండ్ అయితే. 2 వరకు ఉండేసి డెకరేట్ చేశారంటే నేనైతే ఫుల్గా పడుకున్నాను. ఇంకా మార్నింగ్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను పాలుండ్రలు అనమాట, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలుండ్రలు అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇక్కడ వాటర్లో కొంచెం బెల్లం ఉప్పు వేసేసి మరగబెట్టుకొని ఇది కలిపేయాలన్నమాట. సో ప్రాసెస్ వచ్చేసి తర్వాత చూపిస్తాను. అండ్ అక్కడ వచ్చేసి డెకరేషన్ కూడా అయిపోయింది. ఒకసారి రండి. మా హస్బెండ్ ఎప్పటి వరకు పడుకోకుండా ఉన్నారో తెలీదు. ఇదిగోండి. సో ఫైనల్లీ డెకరేషన్ అంతా కూడా ఎంత సింపుల్గా నీట్గా చేశారంటే, ఇవన్నీ కూడా డెకరేషన్ కోసమే నిన్ననే తీసుకొని వచ్చారనమాట. ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది కదా, అందుకనేసి వినాయకుడిని అయితే చూపించట్లేదు. ముహూర్తం ప్రకారం చేయాలి కదా, సో అందుకనేసి ఇంకా ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. లడ్డు అండ్ పువ్వులు ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నార్మల్గా పూజ చేసుకొని తర్వాత వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది, చూస్తూ ఇంకా మామిడాకులు అవి పెడుతూ ఉన్నారనమాట. సో మేము ఊరెళ్ళకుండా ఇన్ని డేస్ ఉన్నది వినాయక చవితికి అండి. అది కూడా ఎందుకు అన్నది చెప్తాను. మా హస్బెండ్ ఈసారి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేశారు. సో ఈ వీడియోని మిస్ చేయకుండా చూసినట్లయితే 1 మంత్ ఉండడానికి రీజన్ ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. నేనైతే ఉండ్రాలు అయితే చుట్టుకుంటున్నాను అనమాట. చూపించాను కదా, గోధుమ నూక అండ్ వాటర్ వేసుకున్నాను. నేను 1/2 kg గోధుమ నూక తీసుకున్నాను. 1/2 kgకి 2 గ్లాసెస్ వాటర్ వేసేసి కొంచెం బెల్లం ఉప్పు వేసేసి మరిగిన తర్వాత ఆ గోధుమ నూక వేసేసి కలిపేస్తే ఈ విధంగా అయిందనమాట. దీన్నే నేను ఉండలు చుట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1 లీటర్ పాలు అయితే మరగబెట్టుకుంటూ ఉన్నాను అనమాట. అది మరిగిన తర్వాత అందులో చక్కెర వేస్తాను, ఒక 1/2 kg వేసేసి ఇవి వేసేసి కొంచెం బియ్యం పిండి వాటర్లో కలిపేసి వేసేస్తే ముద్దగా వస్తుంది అనమాట. చూడాలి, లాస్ట్ టైం అయితే మంచిగా కుదిరింది, ఇప్పుడు ఎలా వస్తుంది అన్నది చూడాలి. పిల్లలతో అయితే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. అసలు ఒకవైపు వాళ్ళు ఏడుస్తున్నారు, ఒకవైపు వాళ్ళకి తినిపించాలి. అంతా మా హస్బెండ్ స్నానం చేపిస్తున్నారు, నేనేమో తినిపిస్తున్నాను. అస్సలు ఇదే అవ్వట్లేదు అనమాట. ఏమైనా పండుగలు వస్తే నాకు అందుకే భయం వేసేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్కి కుదిరినంత కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇవి వినాయకుడి ఫేవరెట్ పాలుండ్రలు అయితే చేసుకుంటున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి నేను పాలు మరగబెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 kg చక్కెర అయితే వేసుకున్నాను. ఆ చక్కెర మరిగిన తర్వాత ఇదిగోండి పాలుండ్రలు అయితే ఉండ్రాలు వేసేస్తే అయిపోతుంది. బియ్యం పిండి ఉంది కదా, అందులో వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసి వేసేస్తే కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. లేదంటే పాలు లాగానే విడివిడిగా ఉండిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇలా అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది యాలకుల పొడి లాస్ట్లో వేయడానికి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు నెక్స్ట్ ఇంకా నేను ఎక్కువ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలతో అసలు అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఇంకా పెసరపప్పు నానేసుకుంటున్నాను, వడపప్పు తిరుపప్పు ప్రసాదము అండ్ అటుకులు అనమాట. పెట్టేస్తే పూజ చేసేసి కథ వినేస్తే అయిపోతుంది అనమాట. ఫైనల్లీ పాలుండలు అయితే రెడీ అయిపోయాయి. ఈసారి అయితే సక్సెస్ఫుల్గా అయ్యాయి. సో టేబుల్కి ఏమీ అవ్వకుండా ఈ విధంగా మా హస్బెండ్ గిఫ్ట్ కవర్ అయితే పెట్టేశారు. ఇంకా టేబుల్ వైట్ కలర్ది కదా, ఈ ముగ్గులు పసుపు కుంకుమ అంతా రాస్తే పాడైపోతుంది కదా, అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఈ విధంగా గిఫ్ట్ కవర్ అయితే పెట్టారు మీద. ఇంకా నేను దాని మీద అయితే ముగ్గులు త్వరగా వేసుకుంటూ ఉన్నాను, అప్పటికే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అవ్వాలి. అయితే రెడీ అయిపోయి మా హెన్స్కా కూడా రెడీ చేస్తాను. హెన్స్కా ఫ్రెండ్ అనమాట. హెన్స్కా నీ ఫ్రెండ్ ఏంటి? సో ఇప్పుడు వచ్చేసి వినాయకుడు ఆల్రెడీ ముహూర్తం అయినట్టుంది. వినాయకుడిని అయితే ఓపెన్ చేసుకున్నారు.
ఇంకా మా పూజ అయితే అవ్వలేదు. పిల్లలకి రెడీ చేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పిల్లలకి రెడీ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాము. సో ప్రస్తుతానికి నేనైతే చక్కగా శారీ అయితే కట్టేసుకున్నాను. హెన్షికాకి గౌన్ వేస్తే ఉబ్బరించేస్తుందని చెప్పేసి నార్మల్గా సింపుల్ కలర్ వేసాను. వీడైతే షర్ట్ కూడా వేయనివ్వట్లేదు చూడండి. సో ప్రస్తుతానికైతే పిల్లలకి రెడీ చేసుకున్నాను. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మన శ్రద్ధ లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అన్ని అదే ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. సో వినాయకుడిని ఓపెన్ చేద్దామా. యాక్చువల్లీ ఈరోజు ఇంకా మంచిగా జరగాల్సింది, బట్ రాజేష్కి టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. అందుకనేసి ఇంకా పార్టిసిపేట్ అయితే చేయట్లేదు. పడుకొని ఉన్నాడు, ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మేమైతే ఇంక పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. వినాయకుడు చాలా బాగుంది కదా. ఇంకా వినాయకుడిని అయితే కూర్చోపెట్టేసాము. ఇంకా నేను బొట్లు అవన్నీ పెడుతున్నాను అనమాట. మా హస్బెండ్ దగ్గరుండి చెప్తున్నారు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇంకా బొట్లు అయితే పెడుతూ ఉన్నాను. సో చాలా చక్కగా జరిగిందండి. మిస్ అవ్వకుండా చూడండి, మీకే నచ్చుతుంది. ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు కదా, పూజ అయితే అవుతుందన్నమాట. నేను కూడా ఇంకా పూజ అయితే చేసేస్తే అయిపోతుంది. ప్రసాదాలు అయితే తీసుకుని వస్తాను రండి. నేనైతే ఎక్కువ ఏమీ చేయలేదండి, ఎందుకంటే పిల్లలతో అవ్వదు. పాలుండ్రలు చేశాను, అటుకులు నానపెట్టేశాను, వడపప్పు, బెల్లం అనమాట. ఇంకా నేనైతే దీపం పెట్టేసి పూజ అయితే చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి మా సహర్ష్ నా కడుపులో ఉన్నాడు కదా, అప్పుడు నేనైతే పూజ చేయలేకపోయాను. ఈసారి అయితే చాలా మంచిగా పూజ అయితే చేశాము. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంక కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది. రాజేష్కి అయితే నేను డాక్టర్ వాచ్ ఇచ్చాడు గిఫ్ట్గా. ఏం చేస్తాం, అందరికీ బాగాలేదు ఫ్రెండ్స్, ఒకరి తర్వాత ఒకరికి. సో ఇప్పుడు రాజేష్కి అయితే టైఫాయిడ్. ఫ్రెండ్స్, ఈ వినాయక చవితికి నేను వేసుకున్న శారీ వచ్చేసి స్వాన్ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యూర్ కంచి జెరీ వ్రాప్ శారీ అనమాట. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి ఫాలో చేసి వీళ్ళ పేజ్ని అయితే చెక్ చేయండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర కంచిపట్టు శారీస్, గద్వాల్ శారీస్, బనారసి, ఇక్కత్, నారాయణపేట అండ్ సెమీ సిల్క్ శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఫాలో చేసి హ్యాపీగా మీకు నచ్చిన కలెక్షన్ అయితే మీరు తీసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజనే కాబట్టి శారీస్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో వెంటనే వెళ్ళి ఫాలో చేసి తీసేసుకోండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారనమాట. మా మరిది అయితే కొట్టడానికి అవ్వదు, ఎందుకంటే అక్కడ ఇంజెక్షన్స్ అవి అవుతూ ఉన్నాయి అనమాట. అందుకనేసి చెప్పాను కదా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనేసి. ఊరు వచ్చిన తర్వాత అసలు ఒక్కరి తర్వాత ఒకరికి అసలు హెల్తే బాగోవట్లేదు, ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వల్ల హెల్త్ అయితే బాగోవట్లేదు అనమాట. సో ఫైనల్లీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే హారతి అయితే ఇచ్చేసానండి. టైంకి అయితే పూజ అయితే అయిపోయిందనమాట. చక్కగా మంచిగా డెకరేట్ చేసేసి చక్కగా పూజ అయితే అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం చూడటానికి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కథ అయితే చదువుతూ ఉన్నారు. ఇంకా కథ చదువుతుంటే అలా చిన్నగా వీడియో అయితే తీశారనమాట. మా హెన్షిక కూడా ఆ రోజు అస్సలు ఏమీ అల్లరి పెట్టలేదనమాట, చాలా సైలెంట్గా ఉంది. ఇంకా బుక్ తీసుకొని రాలేదు కదా అని చెప్పేసి ఇంకా ఫోన్లోనే కథ అంతా కూడా చదివేస్తూ ఉన్నారు. ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం నమః, ఓం సుఖనిధయ నమః, ఓం సుఖనిధయ నమః. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ దండం అయితే పెట్టేసుకుంటున్నారు అనమాట. వీడియో తీయొద్దు అనేసి అంటున్నారు. అయినా సరే నేను తీసేసాను. పెట్టినట్టు చూస్తే ఏమంటారో తెలీదు, కానీ పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నానండి. ఇంకా హెన్షిక చూడండి హారతి ఎలా తీసుకుంటుందో, చాలా నవ్వు వస్తుంది. ఏదో చేయి కాలిపోతుందేమో అన్నట్టు ఎంత దూరం నుంచి తీసుకుంటుందో చూడండి. ఇంకా పూజ అయితే 12 అయ్యింది అనమాట. 11:30, 12 ఇలా అయ్యింది. సో అప్పటి వరకు ఏమీ తినలేదన్నమాట. ఇంకా పూజ అయిన తర్వాత తినాలి కదా, అందుకనేసి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పాలుండ్రలు ఉన్నాయి కదా, అదే టిఫిన్ అనమాట. పాలుండ్రలు చక్కగా తినేసాము. ఇక్కడ మా హెన్షిక చూడండి, హెన్షికకే సరిగ్గా తినడం రాదంటే వాళ్ళ తమ్ముడికి తినిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇంట్లో అయితే పూజ అయిపోయింది. ఇప్పుడు బయటకు అయితే వచ్చామన్నమాట. మొహం అంతా ఎలా అయిపోయింది చూడండి. అక్కడ దేవుడు ఉన్నారు. అమ్మా
ఇక్కడ ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ నడ్డానికి సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే శారీ దట్టు మళ్ళీ చెప్పులు కూడా వేసుకోలేదు, అందుకనేసి అలా శారీని పట్టుకొని నడుస్తూ ఉన్నాను అనమాట. అంటే అది కంచి పట్టు శారీ కదా, మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇంటి దగ్గర ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి పూజ అయితే చేసామన్నమాట. అలా 3 దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇంకా మైసూర్లో అంటే ఎవరింట్లో వాళ్ళే, కానీ ఇక్కడైతే ఇంకా ఊర్లో ప్రతి పండుగలు ఎలా జరుగుతాయో ఇంకా ఈ పండుగ కూడా అంత చక్కగా జరిగిందనమాట. ఇంకా ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్షంతలు వేస్తూ ఉన్నాము. సో ఇంకా మేము యాక్చువల్లీ ఇక్కడ చెయ్యాలి, ఊర్లో చెయ్యాలి, మన సొంత ఇంట్లో చెయ్యాలి అన్నట్లుగా ఇన్ని రోజులు అయితే ఉండిపోయాము. అది కూడా మా హస్బెండ్ మొక్కుకున్నారంట, మంచిగా డెలివరీ అయిపోతే వినాయకుడిని పెడతాము, పూజ చేస్తాము అని చెప్పేసి. సో అందుకనేసి ఇంకా ఈ విధంగా అయితే జరుపుకున్నాము. ఇంక ఇక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఇంకో దేవుడి దగ్గర కూడా అయిపోయింది అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ మొక్కుకున్న తీరిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రెండు గణేష్ దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు 3వ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. గణేష్ మహారాజుకి జై, బోలో గణేష్ మహారాజుకి. మా ఇంట్లో పూజ అయ్యాక మా పక్క వీధిలోకి వెళ్ళాం, ఇటువైపు వచ్చాం. ఇది 3వ వీధి అనమాట ఫ్రెండ్స్. ఇంకా 4-5 వీధులు ఉన్నాయి. 4-5 కాదు, ఇంక 20 ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో తీస్తానని దీపం పెడతాను ఫ్రెండ్స్. మా తమ్ముడు దీపం పెట్టడం రాదు అసలుకి. మా కళ్యాణ్ అయితే వీడియో తీస్తున్నాడు పొద్దున్న నుంచి. అక్క ఇది మాత్రం పెట్టాక అసలు ఏ అందరూ తాగుతున్నారు. ఇంకా తాగడా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంట్లో అయితే పూజ అయిపోయింది. అలాగే మా వీధిలో వినాయకుడు పెట్టారనమాట. అలా చూడడానికి అయితే వెళ్ళాము. 3 దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేసి మొక్కేసి పూజ చేసి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు టైం 2:30 అయిపోయింది అనమాట. మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు. పూజ చేస్తే అంతే కదా, అంత ఆకలి లేదనమాట. సో ఎంత అందంగా చేసాను చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. యాక్చువల్గా ఊర్లో ఇన్ని రోజులు ఉండిపోవడానికి రీజన్ ఇదే అనమాట. ఏంటంటే అంటే బాబు పుట్టాక ఇంట్లో వినాయకుడిని పెడదాం, బాగా చేస్తాం అనేసి అయితే మా హస్బెండ్ మొక్కుకున్నారనమాట. అందుకనేసి ఇన్ని రోజులు అయితే ఉండిపోయాము. మళ్ళీ ఢిల్లీ రావడానికి అవ్వదు కదా, అందుకనేసి ఇప్పటికి 20 డేస్ అవుతుంది ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ మా హస్బెండ్ అనుకున్నట్లుగా వినాయకుడు తెచ్చేసాం, పూజ అయితే చేసేసాం అనమాట. సో చక్కగా పూజ అంతా కూడా అయిపోయిందండి, చాలా హ్యాపీగా అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇది. సో ఇప్పుడైతే నేను శారీ అయితే చేంజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇదే శారీతో ఉన్నాను కదా. సో కాసేపు నేను ఫ్రెష్ వేసి మళ్ళీ వస్తాను. సో ఫ్రెండ్స్ పూజలు అన్నీ అయిన తర్వాత ఆడవాళ్ళకున్న పనులు ఇవే కదా. సో ఇంకా పాలు రోజు చేస్తాను, ఇంకా కొంచెం ప్రసాదాలు అనమాట. గిన్నెలన్నీ పొద్దున్న నుంచి ఉన్నవన్నీ తోముకుంటాను అనమాట. సో ఎంత పండుగ అయినా ఎంత మంచి రోజు అయినా సరే ఈ గిన్నెలు మాత్రం మనకి తప్పవు కదా. మైసూర్లో అయితే హెల్ప్గా ఉండేది, కానీ ఇక్కడ మాత్రం అన్నీ నేను చేస్తాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలు అయితే తోముకుంటూ ఉన్నాను. ఇంకా బాబు అయితే పడుకున్నాడు. బాబు లేచిన తర్వాత ఇంకా బాబు అయితే తినిపించాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈవినింగ్ అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ భోజనానికి ఇక్కడికి వచ్చామనేసి అయితే చెప్పాను. సో వచ్చేసింది భోజనం రమ్మన్నాను, కానీ నేనేం చేయట్లేదు. బాబు అయితే ఇదిగోండి ఇక్కడ పులిహోర అయితే చేసింది. పులిహోర అండి, ఇంకా ఇక్కడ టమాటా అండ్ ఆలు కర్రీ అయితే చేస్తుంది. అండ్ కొమ్ము చంద్రు ఉంటాయి కదా, అది ఫ్రై అయితే చేస్తుంది అనమాట. తాలింపు పెడుతుంది. సో ఈ 3 రకాలు మనము అంటే టమాటా అది కాదు కానీ పులిహోర అండ్ అది ప్రసాదంగా పెట్టేస్తే పూజ చేసేస్తే అయిపోద్ది అనమాట. ఈవినింగ్ భోజనం అయితే ఇదే. సో ప్రస్తుతానికి నేను పిలిచిన ఏం చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి మా బాబుకి పడినప్పటికీ అయిపోయింది, అందుకనేసి ఇంకా పిలిస్తే వచ్చేసి చిన్న బాబు ఏం చేస్తాను చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. సో ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ఈ విధంగా అవుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూజ అనమాట. ప్రసాదం వచ్చేసి శనగలు అండ్ పులిహోర అయితే పెట్టాము. ఇంకా ఆ తర్వాత ఇంకా మేమైతే భోజనాలు అయితే చేసామండి. ఫైనల్లీ మా వినాయక చవితి వ్లాగ్ అయితే ఇదనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఆ రోజు అయితే చాలా అంటే చాలా లీనమైపోయాము పూజలో, ఫుల్ బిజీ అయిపోయాము అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్.